మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనదని, అది గణిత శాస్త్రంలా సత్యమైనదని, కూడికలు తీసివేతలు వంటి సరళ సూత్రాలు మాదిరిగానే క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది అని తెలుసుకున్నాం. గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నిటినీ తగలబెట్టేయండి, తర్కబుద్ధి కలవాళ్ళు అటువంటి సత్యాలని ఎప్పుడు తిరిగి కనుక్కుంటూనే ఉంటారు అంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నిటినీ కూడా అదే విధంగా నిషేధించండి, దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటాయి. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయికి చెందిన వారిలో ఒకరైన మహావతార్ ఒకరైన బాబాజీ మహావతార్ లైనట్టు విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వరులను న్యాయతః జ్ఞానవతారులని పేర్కొనదగినట్టుగానే లాహిరి మహాశయుల్ని ఏమని పేర్కొంటారు? యోగావతార స్వరూపులు అంటారు. గుణాత్మక పరిమాణాత్మక ప్రమాణాలు రెండిటి దృష్ట్యా లాహిరి మహాశయులు సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరి ఉన్నత మూర్తిమత్వానికి పెంచడానికి వారికున్న శక్తిని బట్టి జనబాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని బట్టి లాహిరి మహాశయులు మానవ జాతి రక్షకుల కోవలోకి వస్తారు. ప్రవక్తగా ఆయన అద్వితీయత, యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనలు అంటే మిరాకిల్స్ సంగతి ఒక పక్కన అలా ఉంచితే, నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ట అని చెప్పవచ్చు. ఈ మిరాకిల్స్ గురించి ప్రస్తావిస్తూ లాహిరి మహాశయులు తరచు ఏమనేవారంటే, జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించనూ కూడదు, ప్రచురించనూ కూడదు అని. జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు, అవి పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించనూ కూడదు, ప్రచురించనూ కూడదు. ఇప్పుడు మనం ధ్యానులం కాబట్టి మనకి తెలుసు ఆస్ట్రల్ ట్రావెల్స్ ఉంటాయని, నిద్రలో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేస్తామని, అలాగే మెడిటేషన్లో సూక్ష్మ శరీరయానాలు ఎన్నో చేస్తూ ఉంటామని, ఎన్నో లోకాలున్నాయని, అలాగే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ని గురించి తెలుసు. మన మనస్సుని దానితో స్నేహపూర్వకంగా ఉంటూ మన దారిలోకి దాన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా మనకు అద్భుతంగా తెలుసు. కాబట్టి ధ్యాన సాధనతో ఉన్నాం కాబట్టి మనం ఈ విషయాలన్నిటినీ చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ భౌతికవాదులకి పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ లేదా లా ఆఫ్ అట్రాక్షన్ వీటి గురించి చెప్తే వాళ్ళు చమత్కరిస్తారు కదా, నమ్మరు కదా,
తిరిగి హేళన చేస్తారు కదా! అలా జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరుని తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించను కూడదు, ప్రచురించను కూడదు అంటారు లాహిరి మహాశయులు. ఈ పుస్తకంలో ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోనే ఎక్కడైనా ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్లు మీకు అనిపించినట్లయితే ఆయన యోగానంద గారి ఆంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి. అయినప్పటికీ బాబాజీ, లాహిరి మహాశయ, శ్రీ యుక్తేశ్వర్ గార్ల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు యోగానంద గారు కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిది అని అనుకున్నారు. క్లిష్టమైన దార్శనిక విషయాలతో వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చడం జరగని పని అని అనుకున్నారు. గృహస్థ యోగిగా లాహిరి మహాశయులు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక, మతధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేతబుచ్చుకొని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రసాదించలేదు. దాని బదులు ఏం ప్రసాదించారు? ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురై ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోవడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చేయడంలోనూ గల లాభాలను నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ఠ ఆదర్శ రూపులైన గొప్ప యోగి. ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది. కొత్త వాళ్లకొక కొత్త ఆశారేఖ. దైవ సాయుధ్యం స్వయం కృషి ద్వారా సాధ్యం అని. అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాల మీద కానీ, విశ్వనియంత నిరంకుశ సంకల్ మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు అని యోగావతారలు ఉద్ఘాటించారు. మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు. ఈ లాహిరి మహాశయులు మనకి ఆయన శిష్యులకి బోధించినట్లుగా ఎన్నో అద్భుతమైన విషయాలను బోధించారు. అవన్నీ కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు అని అనుకున్నాం కదా, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నువ్వు ఎవ్వరి వాడివి కావని, ఎవ్వరూ నీ వారు కారని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలుచుకో. కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో. ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవు. మాయ వల్ల నిన్ను నువ్వు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే. ఎడతెరిపి లేకుండా ధ్యానం చెయ్యి. ఏ విధమైన క్లేశము లేని అనంతత్యంగా నిన్ను నువ్వు తొందరగా చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండడం మానేయి. క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించు. శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో అన్నారు. ఇక్కడ
మాయ వల్ల నిన్ను నువ్వు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే అన్నారు. అలాగే ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతూ, అంటే మనం ఎడతెరిపి లేకుండా ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం అలాగే ఫీల్ అవుతాం కదా, దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతున్నట్టే. అలాగే రాబోయే మృత్యు అనే సూక్ష్మయాత్రకు తయారవు. మృత్యువు అంటే ఏంటి? ఈ శరీరాన్ని వదిలేసి ఈ భూలోకాన్ని వదిలి పైలోకాలకి ప్రయాణం చేయడం, వేరే లోకంలో మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అది సూక్ష్మయాత్ర లాంటిదే కదా. సూక్ష్మయాత్రకి తయారుగా ఉండు అంటున్నారు. సో ఇలా మరణం తరువాత జీవితం, ఇవన్నీ కూడా ఆత్మానుభవాలు, ఇలా చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఈ టాపిక్ రిలేట్ అయినవి. ఇవన్నీ కూడా మనం చక్కగా చర్చించుకున్నాం. అలాగే సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకండి. వాటిని సిద్ధింప చేసుకోవడంలో నిమగ్నయ్యేవాడే జ్ఞాని అన్నారు. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పారు. లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. మీ మనస్సుల్లో నుంచి దైవ శాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్త కుప్ప తొలగించేయండి. అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన ఉపశమనకారకమైన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన అంతరిక మార్గదర్శిత్వంలో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి. జీవితంలో ప్రతి సందిగ్ధ స్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. ధ్యానం చెయ్యండి. ధ్యాన స్థితిలో అడగండి. మీ మాస్టర్స్ని అడగండి, మీ పరమాత్మను అడగండి, మీ పూర్ణాత్మను అడగండి, విశ్వంతో మాట్లాడండి. దివ్యవాణి దగ్గర నుంచి సమాధానం తప్పక వచ్చి తీరుతుంది. తనకి తాను చిక్కులు తెచ్చి పెట్టుకోవడంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషి కన్నా తక్కువైన వాడేమీ కావు అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే దృశ్య విషయాలన్నిటి వెనుక ఉండేది అనంతం. అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి చెబుతుంది కనుక నామరూపాలన్నిటి వెనుక ఉన్న మహాత్రిపాణ శక్తిని అవగాహన చేసుకోవడంలో మనం విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతి పరిచయం వల్ల దాని పరమ రహస్యాల గురించి మనం ధ్యాస పెట్టం. మనకి అవి మన కోసమే ఉన్నట్టు అహంతో భావిస్తాం. దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దాని చేత నిర్బంధంగా పరిచయించుకోవడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తూ ఉంటాం. మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం. అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతుంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరుబోతు యజమానికి అతని నౌకరికి ఉండే సంబంధం లాంటిది. లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి సాక్షి బోనులో బందీ లాంటిది. న్యాయస్థానంలో సాక్షి బోనులో బందీ లాంటిది. దాన్ని మనం అడ్డు పరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం. మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తుడిచేస్తాం. అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తల వంచుతుంది. ప్రకృతి మీద
వ్యూహాత్మకమైన ఈ అధికారాన్ని అవగాహన చేసుకోని భౌతికవాది మిరాక్యులస్ అని అంటాడు ప్రకృతిని చూసి. లాహిరి మహాశయుల జీవితం ఒక ఆదర్శంగా నిలిచింది కదా. యోగం ఒకానొక మర్మ విద్య అని తప్పుడు అభిప్రాయాన్ని ఆయన మార్చేశారు. క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థాలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దృగ్విషయాలన్నిటి పట్ల, అవి మార్మికమైనవైనా దైనందిన సంఘటనలైనా సరే, దృగ్విషయాలన్నిటి పట్ల ఆధ్యాత్మిక పూజ్య భావాన్ని అనుభూతం చేసుకోవడానికి ఓ చక్కటి దారి చూపించారు మనకి లాహిరి మహాశయులు. ఒక 1000 ఏళ్ల కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించడం లేదని, ఈనాడు అంతుపట్టని విషయాలన్నవి మరో 100 ఏళ్లకు శాస్త్రనియబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తుంచుకోవాలి. క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనది. అది గణిత శాస్త్రంలాగా సత్యమైనది. కూడికలు, తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగం కూడా ఎప్పటికీ నశించదు. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయి చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహావతారులైనట్టు, విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వరులను న్యాయతః జ్ఞానావతారులని పేర్కొనదగినట్టు లాహిరి మహాశయులు యోగావతార స్వరూపులు. జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించనూ కూడదు, అలాగే ప్రచురించనూ కూడదు. గృహస్థ యోగిగా లాహిరి మహాశయులు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశాలు ఎన్నో అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక, మతధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగ భిక్ష పాత్ర చేతబుచ్చుకొని సంచారం చేసి తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు ఏం చేశారు? ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురై ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బతుకును తాను బతకడానికి కావలసినది సంపాదించుకోవడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చేయడంలోనూ గల లాభాలను అందరికీ తెలియచేశారు. ఈ సలహాకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ఠ ఆదర్శ రూపులైన గొప్ప యోగి. ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ డిసైడ్ చేసేసారు కదా. సో మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని అద్భుతంగా దర్శించారట. ఎంత అద్భుతంగా ఉందో కదా. సో ఈ రోజుతో లాహిరి మహాశయులు యొక్క పావన జీవనం అనే ఈ అధ్యాయం సంపూర్ణం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.